श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवम् भ्राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतम् श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं शुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये पाथस्संयुतमेघसन्निभतनुः प्रद्योतनस्यात्मजः नॄणां पुण्यकृतां स्वभावः वपुः पापीयसान्दुःखकृत् श्रीमान् दक्षिणदिक्पतिर्महिषगो भूषाम्बरालङ्कृतः ज्ञेयः संयमनीपतिः पितृगणस्वामी यमोदण्डभृत् किरीटोज्ज्वलं वस्त्रभूषाभिरामं विचित्रासनासीदबिन्दुप्रभास्यं नृणां पापपुण्यानि पत्रे लिखन्तं भजे चित्रगुप्तं सखायो यमस्य పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయములపై శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా ఆ విషయాలపైన పరిపూర్ణమైన అవగాహన, దానికోసమనే ఈ ఉపన్యాసాలన్నీ కూడాను. గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుని భూలోకవాసులైనటువంటి జీవులు, జీవరాశి, జీవకోటి శరీరత్యాగానంతరం వారు ఏ రకంగా ఉంటారు, ఏ శరీరంతో ఉంటారు, ఏ లోకంలో ఉంటారు, ఎట్లా వాళ్ళకి శాంతి కోసమని, వారికి ఉత్తమ గతులు కలగటం కొరకు భూలోకంలో వారి కుమారులు చేసేటటువంటి శ్రాద్ధాది ఔర్ధ్వదైహిక క్రియలు కానీ, శ్రాద్ధాది కృత్యాలు కానీ, వాట్లను గురించినటువంటి విశేష విచారణంతా కూడా తెలుసుకోతలిచి అడగటం గరుత్మంతుల వారు, వాటికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు చెప్పటం, ఇది జరుగుతున్నటువంటి విషయం. అయితే ప్రధానమైనటువంటి అంశం మహావిష్ణువుని స్మరించుట. అది ప్రతి చోట కూడా వారిని స్మరించినట్లయితే ఉత్తమ గతులు కలుగుతాయి మనకి. పైగా వక్తగా ఉన్నటువంటి మహావిష్ణువు, ఆయన వక్త స్వయంగా గరుడ పురాణంలో గరుత్మంతుల వారికి గురువుగా, వక్తగా ఆయనే కదా ఉంది, శ్రీ మహావిష్ణువే కదా. అంతేకాదు, శ్రాద్ధకాలంలో చూడండి, ఆశ్చర్యమైన విషయం, ఒక భావన. ప్రతిదానికి భావన అనేది చాలా అవసరమండి. భావన లేకుండా కేవలం కర్మ అనేది అంత ఫలప్రదం కాదు. ఆ విషయం మనకి ఉపనిషత్తులన్నీ అడుగడుగునా చెబుతూనే ఉంటాయి. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి అనంటూ ఛాందోగ్యోపనిషత్తు ఉపాసనాసహితమైనటువంటి కర్మానుష్ఠానానికి ఉండేటటువంటి ప్రయోజనాన్ని గొప్పగా వర్ణించింది. తైత్రీయం కూడాను, ప్రతివేదం అలాగే చెబుతుందండి. అందువలన అటువంటి భావనలో చూడండి, ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణ గదాధరా అనటండి. నేను ఇక్కడ శ్రాద్ధం చేస్తున్నటువంటి భూమి సాక్షాత్తు ఇది గయ. గయలో ఉన్నా నేను ఇప్పుడు, అక్కడ చేస్తున్నాననే భావన మనకు కావాలి. ఈ భోక్తలుగా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు చూశారా, వీళ్ళందరూ గదాధర స్వరూపులు. గదాధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువే, వారికంటే వేరు కాదు కదా. ఆ భావన నీకుంటే ఫలాధిక్యం నీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు ఎంత గొప్పగా అలా కష్టపడి నడిచి, లేక ప్రయాణాంతరాల ద్వారా వెళ్ళి గంగకి వెళ్ళావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు కూడా మన పంపులో నీళ్లు లాంటివి అనుకున్నాం అనుకో, దండగా వెళ్ళటం దండగా. ఆ భావన అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్షాత్తు సయేవ సై ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయ చిత్స్వరూపీ జనార్దన అనే భావన నీకు ఉండాలి. చిద్రూపమైనటువంటి పరమాత్మే ఈ గంగ రూపంగా ప్రవహిస్తున్నారనే భావన చేయాలి. అది తప్పనిసరిగా ఉండాలి.
కాబట్టి ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడాను శ్రీ మహావిష్ణు స్వరూపులు. పితృరూపీ జనార్దన, ఆ శ్రీ మహావిష్ణువే పితృదేవతా స్వరూపంతో ఉన్నాడు. ప్రీయతాం, ఆయన సంతృప్తిని పొందుగాక. కలువు కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేహాత్మసంభవాన్ సర్వాన్ హరత చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః అని ఒక శ్లోకం చెబుతారండి. అంటే ఏమిటి తెలుసా అండి? ఈ కలియుగం ఎలాంటిదంటే, ఎన్ని మంచి పనులు, ఎన్ని మంచి ద్రవ్యాలు, ఎన్ని మంచి విషయాలున్నా అన్నిటినీ కూడా పాడు చేసేస్తుంది. దాని దగ్గర ఉన్నటువంటి దోషం అసలు కలే దోషం. కలవు కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవాన్ అన్నాడు. ద్రవ్యాలన్నీ కూడాను పాడైపోతున్నాయండి కలి వలన. చూడండి, మనం ఈ రోజున ఆ ద్రవ్యాలని కొనుక్కుంటున్నాం. కూరలు కొంటున్నాం, పదార్థాలు కొంటున్నాం, పప్పులు కొంటున్నాం, మరొకటి కొంటున్నాం, బియ్యం కొంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అవన్నీ కూడా కలుషితాలైపోతున్నాయి. దేహం అసలు దైహికమైనటువంటి ఎన్ని పాపాలో మనకి చెప్పలేం కదా! ఏ రోజుగా ఆ రోజు మనం సంధ్యావందనంలో యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే అని అంటూ చెప్పుకుంటూనే ఉన్నాం. ఆత్మసంభవం, ఇంకా జీవుడు జీవత్వాన్ని పొందినటువంటి ఆత్మే స్వయంగా అయినప్పటికీ కూడా వాడు శరీరందు ప్రవేశించి ఉండటం చేత అతను జీవుడు అనుకుంటూ ఆ జీవత్వ ప్రయుక్తమైనటువంటి దోషాలని కూడా పొందుతున్నాడు. ద్రవ్యదేహాత్మ సంభవాన్ సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః. లోపల ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లోపల ఉన్నారు. ఆయన ఆ రకంగా ఉన్నట్టుగా మనం భావించినట్లయితే, తెలుసుకున్నట్లయితే ఈ దోషాలన్నిటినీ కూడాను ఆయన ధ్యానం చేత ఆయన పోగొడతారు. ఆ విషయం భగవద్గీతలో గీతాచార్యుడు మనకి చెప్పారు. మనం భగవద్గీత అయినా చదవకపోతే అసలు మనకి ఏం తెలుస్తుందండి విషయం? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ అన్నాడండి. ఆయన నేను లోపల ఉన్నాను అని, నడిపిస్తున్నాను అని, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున, ఏ అర్జున మన యొక్క హృదయ పుండరీకాంతర్గతుడుగా శ్రీ మహావిష్ణువు ఉన్నాడని తెలుసుకోవయ్యా అని చెప్పారు ఆయన. తర్వాత మంత్ర మధ్యలో, క్రియా మధ్యలో సందర్భం వచ్చినప్పుడల్లా విష్ణు స్మరణపూర్వకం శ్రీ మహావిష్ణువుని స్మరించాలి. విష్ణురు 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 విష్ణు. యత్కించిత్ క్రియతే కర్మ తత్కర్మ సఫలం భవేతు. ఆ విష్ణు స్మరణపూర్వకంగా నువ్వు ఏది చేస్తే అదెల్లా సఫలమవుతుంది, లేకపోతే ఫలం రాదు కదా అని ఈ భావన మనం తప్పకుండా చేయాలి. ఇంకా మరొక మాట కూడా చెబుతుందండి. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ హూయతే చ పునర్ద్వాభ్యాం సమయ విష్ణు ప్రసీదతు అనండి. ఆయన శ్రౌత ప్రక్రియ ప్రకారంగా కూడా, అంటే ఒకవేళ ఏదో ఇది శ్రాద్ధకాలంలో ఈ భావన చేయమని చెప్పింది గరుడ పురాణం, మహావిష్ణువు గరుత్మంతుల వారికి ఉపదేశం చేశారు. అంతేకాని కర్మకాండలో శ్రీ మహావిష్ణువుని స్మరించాల్సినటువంటి అవసరం లేదు అని ఒకానొక భ్రాంతి కలిగే అవకాశాలున్నాయి. అంటే నాయనా అలా కాదు, అక్కడ చెప్పేటటువంటి మంత్రాలు కూడాను పరమాత్మ స్వరూపాలే అని తెలుసుకో. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ హూయతే చ పునర్ద్వాభ్యాం సమయ విష్ణు ప్రసీదతు అన్నారండి. అంటే మొదట్లో వాళ్ళు ఏం చెబుతారంటే, హోమాలు చేసేటప్పుడు ఏ జామహే అని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అస్తు శ్రౌషట్ అంటాడు. ఆ తర్వాత ఇట్లా ఏ జామహే అనేటటువంటిది అస్తు శ్రౌషటు ఏ జామహ ఇది ఆశ్రావయేతి చతురక్షరం. దానికి వివరణ ఇచ్చింది తైత్రీయం. ఆశ్రావయ అనేది 4 అక్షరాలుగా నువ్వు తెలుసుకో. అస్తు శ్రౌషడిది చతురక్షరం. అస్తు శ్రౌషడ్ అనేవి కూడా 4 అక్షరాలయ్యా. యజేతి ద్విజక్షరం. యజ అనేటటువంటివి 2 అక్షరాలు. ఏ యజామహ ఇది పంచాక్షరం. ఏ యజామహే అన్న చోట 5 అక్షరాలు. ద్వ్యక్షరో వషట్కార. వషట్కార వషట్ 2 అక్షరాలతో సరిపోయింది. మొత్తం కలిపితే శ్రీ మహావిష్ణువు స్వరూపం అండి. అంటే వాళ్ళు ఆశ్రావయ అస్తు శ్రౌషుడు యజ ఏ యజామహే
అనేటటువంటి మంత్రాలు హోమాలు చేసేటప్పుడు చెబుతున్నారు అవన్నీ కూడాను. అధ్వర్యుడు చెబుతాడు. ఆగ్నేయుడు మళ్ళీ సమాధానం చెబుతాడు. అక్కడి నుంచి హోతగారు బలి పిలుస్తారు. హోతగారితో యజాని పిలుస్తాడు. ఈయన ఏజావహి అంటాడు. ఇదంతా ముగ్గురు కలిసి ఈ మంత్రాలు చెబుతారు. దీనివలన ఏమవుతోంది అంటే మహావిష్ణువుని గురించి మనం చెప్పినట్టే అవుతోందయ్యా ఇదంతాను. ఆయన్ని మనం స్మరించినట్టే కర్మకాండలో కూడాను ఆయన స్మరణ ఉండాల్సిందే. యజ్ఞేశ్వరో హవ్య సమస్త భోక్తా వ్యయాత్మా హరిరీశ్వరోత్ర తత్సన్నిధానాదపయాంతు సజ్జో రక్షాంశ శేషాన్యసురాంశ సర్వే అసురాశ్చ సర్వే అని అన్నారండి. అంటే యజ్ఞేశ్వరుడు పరమాత్మ మహావిష్ణువు హవ్య సమస్త భోక్త. అలాగే హవ్యం అంటే దేవతలకు ఇచ్చేటటువంటి హవిర్భాగాల్ని హవ్యాలు అంటారు. అలాగే కవ్యం అంటారు. అది పితృదేవతలను ఉద్దేశించేటటువంటిది. మరి ఈ సమస్త భోక్త ఇందాక అనుకున్నాంగా మనం. అయితే బ్రాహ్మణ గదాధరాహ అనుకున్నాం కదండి. అంచేత భోక్త కూడా పరమాత్మే. తెలీదా? ఆ అవ్యయాత్మ ఆయన ఏమైనా నశించిపోయేవాడా? శాశ్వతంగా ఉంటారాయన. ప్రళయం వచ్చినా ఆయన పోడు. ప్రపంచమంతా కూడా నశించిపోతుంది. ఆయన ఒక్కడే ఉండేది. హరిరీశ్వరోత్ర అటువంటి శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నారయ్యా అనే భావన నీకుండాలి. ఆయన మనం భావిస్తూ ఉండాలన్నమాట. తత్సన్నిధానాదపయాంతు సజ్జః. ఆయన మనం భావిస్తే ఆయన సాన్నిధ్యం మనకు లభిస్తుంది. లభించింది అంటే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అంటే రాక్షసులు పారిపోతారు. లేకపోతే మన శ్రాద్ధ విషయంలో కానీ, కర్మకాండ విషయంలో కానీ వాళ్ళు సర్వం భ్రష్టం చేసి కర్మంతా కూడా పాడు చేస్తారు. వాళ్ళందరూ పోవాలి అంటే వాళ్ళని మనం పోగొట్టలేం. మన వల్ల కాదు. వాళ్ళు పోరు మనకి. మహావిష్ణువుని స్మరిస్తే పోతారు. త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజంతి చ యజ్జనః హవ్యకవ్యభుగే కస్త్వం పితృదేవ స్వరూపధృతం. పరమాత్మ నువ్వు ఎలాంటి వాడివంటే త్వాం యోగినశ్చింతయంతి. యోగీశ్వరులందరూ నిరంతరం సమాధిలో ధ్యానం చేస్తుంటుంటారయ్యా. అబ్బా, వేల సంవత్సరాల సమాధిలో ఉంటారు వాళ్ళు. ఆ పరమాత్మని దర్శిస్తూ ఉంటాడు. ధ్రువుడండి చాలా అల్ప వయస్కుడు. ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. నారద మహర్షి యొక్క దివ్యోపదేశ ప్రభావం చేత మధువనంలోకి వెళ్ళాడండి. యమునా నదీ తీరం అది మధువనం అని అక్కడ ఉంది. పరమాత్మ నిత్యం సన్నిహిత. ఎప్పుడూ పరమాత్మ అక్కడ ఉంటారు. అతను చాలా తక్కువ కాలంలోనే మహర్షులకి అందనటువంటి పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందాడండి. ఎంతగా సమాధిలో ఉన్నాడో మనం చెప్పలేమే. త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజంతి యజ్వనః. చాలామంది నీకు యాగం ద్వారా నిన్ను ఆరాధిస్తూ ఉంటారయ్యా. మనం తెలుసుకోవాలి ఈ విషయం. మనం ఆరాధించేది యజ్ఞో వై విష్ణు అనుంది. భాగవతంలో ఒక కథ కూడా ఉంది. పశువులతో పాటు అరణ్యాల్లో సంచరిస్తున్నారు పరమాత్మ. గోపకులందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి మధ్యలో ఆకలైతే ఆ ప్రాంతంలో సత్రయాగం చేస్తున్నారు అంగిరో మహర్షులు మొదలైన వారు. వీళ్ళతో ఆకలైతే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం ఏదైనా అని చెప్పి పంపించాడాయన. పెడితే వాళ్ళు మేము పెట్టమన్నారు వీళ్ళకి. ఏమంటే ఈ సమయంలో పెట్టకూడదు అని వాళ్ళేదో ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఏదో చెప్పారు. కానీ పక్కనే మహావిష్ణువు యజ్ఞభోక్త అండి. అసలు ఆయన అక్కడ ఉంటూ ఉండగా ఆయన్ని తెచ్చుకోకుండా వాళ్ళు అలా ఆ రకంగా వ్యవహరించడం ఏమిటి? అప్పటికి చెప్పారట వాళ్ళు, మహావిష్ణువు ఇక్కడే ఉన్నారండి కృష్ణుడు అని చెప్పారట. కానీ పట్టించుకోలేదు. మూర్ఖులు. తెలియదుగా వాళ్ళకసలు. కేవలం మనం కర్మే చేస్తున్నాం. దీంట్లో విష్ణువు సంబంధం ఏం లేదు అని వాళ్ళు అనుకుని ఉంటుంటారు మూడొంతులు. త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజంతి చ యజ్వనః. అందుకనే అన్నాడు యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అన్నాడు. యోగులు కూడా కర్మ చేస్తుంటారు ఓయ్ అర్జున. వాళ్ళు కేవలం జ్ఞానం కోసం అని కర్మ చేస్తూ ఉంటారు. ఇహలోక భోగాలు కానీ పరలోక భోగాలు కానీ అపేక్షించరు స్మా వాళ్ళు. ఇచ్చినా తీసుకోరు వాళ్ళు. అక్కర్లేదని విడిచిపెట్టేస్తారు. పరమాత్మ స్వరూప సాక్షాత్కారమే ప్రధానమైనటువంటి లక్ష్యం కర్మానుష్ఠానానికి అనే భావనలో వాళ్ళు ఉంటారు. త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజంతి చ యజ్వినః హవ్యకవ్యభూ విభూకు ఏకస్త్వం. పరమాత్మ నువ్వు హవ్యభూక్కు కవ్యభూక్కు కూడానయ్యా. ఆవిర్భాగాలు దేవతలకు ఇచ్చేటటువంటి ఆవిర్భాగాలు కర్మానుష్ఠానాల్లోనూ నువ్వే ఉంటావు.
అవి నువ్వే తీసుకుంటూ ఉంటావు వాళ్ళ ద్వారా. అలాగే మరి శ్రాద్ధాదులలో బ్రాహ్మణుల ద్వారా, పితృదేవతల ద్వారా అది కూడా నీకే చెందుతుందయ్యా. పితృదేవ స్వరూప ధృతు. ఆ పితృదేవతలు మహావిష్ణు స్వరూపంలో ఉంటారండి వాళ్ళు. ఆ విషయం నీకు తెలియాలి. ఆ భావన నీకు రావాలి. కర్తా క్రియాణం ససయుజ్యతే సయేవ తత్కర్మఫలం చేయచ్చా అన్నాడు. కర్తా క్రియాణం ససయుజ్యతే. కర్త ఆయనే, క్రియ ఆయనే, క్రతువు మొత్తం అంతా కూడా ఆయనే, ఫలం కూడాను. సృగాదియత్ సాధనమప్యుశేషం హరేర్న కించిత్ వ్యతిరిక్తమస్తి. సృక్కులు, స్రువాలు, పురోడాశం, యజమానుడు, పత్ని, శాల, ఆయుధనాలు, అగ్నియాయుధనాలు, మరి గార్హపత్యం, దక్షిణాగ్ని, మరి ఆహ్వనీయం, సర్వం పరమాత్మే అక్కడ. అంతకంటే ఏం లేదు అక్కడ వేరుగాను. ఆ రకమైనటువంటి బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం అని గీతాచార్యుడు చెప్పారు. ఈ రకమైనటువంటి భావన నీకు ఉండాలయ్యా. కనుక ఇత్యాది శ్రాద్ధం విష్ణుమయత్వేన భావయతు, సర్వం విష్ణుమయం, శ్రాద్ధం విష్ణుమయం అని కనుక నువ్వు ప్రార్థించాలయ్యా. ఆ రకంగా ప్రార్థించినట్లయితే నీకు తప్పనిసరిగా ఆ కర్మ వలన నీకు పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. దానివలన పితృదేవతలకి సంతృప్తి కలుగుతుందయ్యా అని ఈ రకంగా చెప్పారు. తర్వాత మాట్లాడుతూ గరుత్మంతులతో మహావిష్ణువు ఇట్లా అన్నారు, ఏమోయ్ గరుడా, మనకు ఒక్కొక్క కుటుంబంలో అనేక మంది మరణించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఎవరు ఎట్లా ఎప్పుడు ఎట్లా పోయినారు అనే విషయం కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని ఉత్పాతాలు వస్తూ ఉంటాయి. వర్షపాతం, జలపాతం, అగ్నిపాతం, ఇలాంటివన్నీ వాటిలలో కొంతమంది కొట్టుకుపోయేవాళ్ళు, మాడిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవరు కర్మ చేశారు? లేదు. ఏమీ చేయలేదు కదా. వాళ్ళు కర్మ లేకపోయినట్లయితే వాళ్ళకి పిశాచత్వ లోకం, పిశాచులుగా ఉండక తప్పదు. అదే మనం ఇదివరకు కూడాను పంచప్రేతనాసన కథ ఒకటి చెప్పుకున్నాం మనం దీంట్లో. మహారాజు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడటం, ఒక మణిని ఇవ్వటం, మణిని అమ్మి ఆయన వాళ్ళకి శ్రాద్ధం చేయటం, ఇదంతా కూడాను. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఉద్ధరించాలనేటువంటి విశాలమైన దృక్పథం అయ్యా మంది. నాకు తెలీదండి, నేను ఎరగను, నాకు తెలీదు, నేను చెయ్యను అని మనం అనకూడదు. మన హృదయం అది కాదు. అందరూ తృప్తి చెందాలి. అందరినీ ఉద్ధరించేటటువంటి ఒక ఉదారమైనటువంటి భావం అన్నమాట. అదే అంటుంది, కచ్చిత్ జలాన్న విక్షేప పశు శుచిర ఉచ్ఛిష్ట ఏమమ తేనాన్నేన కులే తేషాం ఏ వై జాత్యంతరంగతాః. ఏమోయ్ గరుడా, జలాన్న విక్షేపహయ్య, జలం, అన్నం అంటే అవి ఉచ్ఛిష్ట ఏవవ, ఎంగిలి అన్నమైనా సరే, ఎంగిలితో ఉన్నటువంటి నీళ్ళైనా సరేనయ్యా, ఆ ఉచ్ఛిష్ట భాగ్యోన్నందీయతాం అని అడుగుతారు యజమానుడు ఆ భోక్తలని. ఎంగిలి తినేటటువంటి కొంతమంది పిశాచ లోకంలో కర్మ లేక అలా ఉండిపోయినటువంటి మా వంశీయులు ప్రాచీనంలో ఎవరైనా ఉంటారని అనుకుంటున్నాను నేను. వాళ్ళ కోసమని ఈ అన్నం ఇవ్వండి అని ఆ ఉచ్ఛిష్ట భాగ్య, వాళ్ళు ఉచ్ఛిష్ట భాక్కులు. అలాగా నీళ్లు తాగి, సగం నీళ్లు తాగి, ఎంగిలి నీళ్లు అవి విడిచిపెడతారు వాళ్ళ కోసమని. రౌరవే అపుణ్య నిలయే, అపుణ్యానా నిలయం అది, పాపులు ఉండే చోటు కేవలం. అటువంటి చోట పద్మార్బుద నివాసినాం ఎంతమంది ఉన్నారు అంటే నేను చెప్పలేను, అనంతంగా ఉన్నారు. అర్థినాం వాళ్ళు నీళ్ళైనా కాదు ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎంత పాపం కాకపోతే అలాంటి దుర్గతండి. కానీ మానవ జన్మ అనేటటువంటిది చాలా పుణ్యమైనటువంటిది కనుక ఈ జన్మలో నువ్వు కనుక చేసుకోకపోయినట్లయితే ఎవరైనా వస్తే నీళ్ళు ఇవ్వలేవా? కాస్త అన్నం పెట్టలేవా? ఏదైనా ఒక ఫలం ఇవ్వలేవా? కనీసం ఒక ఆకు ఇవ్వలేవా? కాస్త దానం చేయలేవా? ఏం పోయింది, అంతా నువ్వే మింగుతావా? మింగితే అరగదుగా. లేకపోతే దొంగలు పట్టుకుపోతారు, రాజులు పట్టుకుపోతారు,
బ్యాంకుల్లో పెడితే బ్యాంకులు తీసుకుంటాయి. కాబట్టి అవన్నింటికంటే మనకు వెనకాల వచ్చేటటువంటి దానం గొప్పది కదా! అందువలన అన్నేన కులే తేషాం ఏ వై జాత్యంతరం గతాః తేనాన్నేన కులే తేషాం. ఆ అన్నం చేత జాత్యంతరం పొందారు. పిశాచత్వ జాతిలో ఉంటారండి వాళ్ళు. అలాంటి వారందరికీ కూడాను ఉద్ధరణ, తేషాం ఉద్ధరణార్థం, వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమని ఈ నీళ్ళు ఎంగిలి నీళ్ళయ్యా, పోనీ మంచినీళ్ళు కూడా కాదయ్యా బాబు. అది కూడా ఇవ్వవా? ఏమో నేను చెప్పలేనయ్యా నాకు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి అనమాట. తేషాం ఆప్యాయనం కృతం భవత్యాప్యాయనం తేషాం సమ్యక్ శ్రాద్ధే కృతే సతి లోకే. అంచేత వాళ్ళకు కూడా ఆప్యాయనం చెందుతారు. వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది. ఎంగిలి నీళ్ళు ఇచ్చినా చాలయ్యా కనీసం. అక్కర్లేని అన్నం తినగా ఎక్కువైనటువంటి అన్నం, ఎంగిలన్నం పడేవయ్యా కాస్త వాళ్ళకి పోనీ. అయ్యో పాపం! అందువలన అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్ధరణ కోసమని వాళ్ళు శ్రాద్ధాదులు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనమాట. వాళ్ళందరినీ కూడాను ఉద్దేశించుకుని మనం చేయాలియా. తిలోదకాలు, పిండాన్నాలు ఇవన్నీ కూడాను వారి కోసమనే. అది అంటే చండాల జన్మలో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడాను క్షుణ్ణి వృత్తి, ఆకలి దప్పికలన్నీ తీరుతాయి వాళ్ళకందరూ కూడాను ఇవ్వమని అనమాట. ఇలాంటివన్నీ కూడాను ఉచ్ఛిష్ట ఏవ అంటం చేత ఎంగిల నీళ్ళైనా, ఎంగిలి అన్నమైనా పెట్టవలసింది అని ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడాను బోధించాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతులతో మాట్లాడుతూ. హే పక్షీంద్ర, ప్రేతబంధుభిః పుత్రాదిభిః అన్న శాప సూపాదిభిః శ్రాద్ధే కృతే సతి చండాల పుల్కరాది జన్మసు స్థితానామపి ప్రేతానామపి తృప్తిర్భవతి. శ్రాద్ధంలో బ్రాహ్మణునికి భోజనం పెట్టడం అనేది ఉంది చూశావా? వాళ్ళకు పెట్టినటువంటి అన్నం, శాకం, సూపం, అపూపం, పాయసం వగైరా ఇటువంటి వాట్లతో వాళ్ళకి భోజనం పెట్టడం చేత, ఒకవేళ మన వంశీయులు ఎవరైనా చండాలలో, పుల్కసుల్లో అలాంటి జన్మలలో వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి మహావిష్ణువు అంతటా ఆయన వ్యాపించుంటారు. కాబట్టి మహావిష్ణు ప్రియతాం అనే భావన కనుక మనం చేసినట్టయితే సమస్త బ్రహ్మాండాంతర్యామి, సమస్త బ్రహ్మాండములలో కూడాను ఆయనే పరమాత్మ ఉంటారు కనుక ఆ బ్రహ్మాండ పర్యంతం, ఆ బ్రహ్మ పర్యంతం జగత్తు మనం చేసేటటువంటి ఆ కర్మకాండ కానీ, అలాగే శ్రాద్ధాచరణ కానీ ఇవన్నీ ఎలాంటివంటే ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికి పరిమితమైనటువంటి విషయాలు కాదు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం, బ్రహ్మ ప్రభృతి కింద మానవలోకంలో కానీ, భూలోకంలో కానీ చెట్టు, పుట్ట, అన్నీ కూడాను అవి కూడా సంతృప్తి చెందాలని మన ఉద్దేశం అనమాట. అంత జగత్తృప్తిమేష్యతి, అందరూ కూడాను తృప్తి చెందుతారు అనే విషయాన్ని దీంట్లో ఆయన తెలియజేస్తున్నారు. తరువాత మాట్లాడుతూ కూడాను పరమాత్మ ఏమోయ్ గరుడా, ఈ రకంగా నేను చెప్పుతున్నటువంటి విషయాలు జాగ్రత్తగా సావధానంగా విను. ఈ కర్మాచరణ చేయమని నేను పదే పదే హెచ్చరిక అందరికీ కూడాను శాసిస్తూ నేను బోధిస్తున్నా. ఈ ఆచరణ వల్ల వచ్చే ప్రయోజనాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెబుతాను విను అని మొదలెట్టారండి. స్వర్గమపత్యమోజశ్చ శౌర్యం క్షేత్రం బలం తథా పుత్రశ్రేష్ఠ్యం ససౌభాగ్యం సమృద్ధిం ముఖ్యతాం శుభం అని అన్నారు. స్వర్గలోకాలు, వాడు స్వర్గలోకంలో ఉంటాడు, కర్త కూడా స్వర్గలోకంలో ఉంటాడు. తరువాత సంతతి, కాంతి, శౌర్యం, బలపరాక్రమాలు అన్నీ కూడా లభిస్తాయి. క్షేత్రం భూమి అయ్యా, బలము, పుత్రపౌత్రాది అభివృద్ధి, సౌభాగ్యాలు ఇవన్నీ కూడాను పరిపూర్ణంగా ఈ శ్రాద్ధాచరణ చేయటం వలన వారి కుటుంబం అంతా కూడాను ఎంతో గొప్ప సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుంది. అరోగిత్వం ఉన్నారండి, రోగాలు లేకుండా యశస్సు, కీర్తి, వేతశోకత్వం ఉండే గొప్ప విషయం ముందు అంటే దుఃఖాలు లేకుండా ఆనందంగా ఉండటం పరమగతి, ఉత్తమమైనటువంటిది. ధనం, విద్యాం చ వాక్సిద్ధ్యం, వాక్సిద్ధి కూడానండి పితృదేవతానుగ్రహం వల్ల వాక్సిద్ధి లభిస్తుందట. ధనము, విద్య, ఇంకా అనేక రకములైనటువంటి అజావికం, గోవులు, మేకలు,
అశ్వములు, గుర్రములు ఇవన్నీ కూడాను సంపదండి ఇదంతా కూడాను. ఆయుస్సు ఎవరైతే ఈ రకంగా శ్రాద్ధాచరణ చేస్తూ ఉంటారో వారికి ఇహలోకంలో సమస్త భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో సందేహం లేదయ్యా. వస్త్రం, భవనం, సర్వసౌఖ్యాన్ని సమృద్ధ్యా లభ్యంతే ఇహలోకంలో. వాళ్ళకి సమస్తమైన వస్త్రములు, ఎన్నడూ కూడాను వస్త్రానికి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు కదా. అన్నం, వస్త్రం, నీరు, ఉండటానికి చోటు. ఛాయా తోయం వసనమశనం అన్నారండి. ఛాయ ఉండటానికి కొంప, తోయం తాగడానికి నీళ్లు, వసనం కట్టుకోవడానికి బట్ట, తినటానికి అన్నం. ఈ 4 కనీసం ఉండాలి కదా. ఛాయా తోయం వసనమశనం అనంటూ ఒక ఆయన చెప్పారు. కాబట్టి అటువంటి ఆయుః ప్రజాన్ ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతి యథారాజ్యం ప్రీత్యా నిత్యం పితామహాః అన్నారండి. మామూలుగా ఈ శ్లోకం చెబుతూ ఉంటుంటారు అందరూ కూడాను. అంటే మన వంశీయులున్నారే, ఎవరైతే కర్మ చేస్తారో వారిని ఎలా అనుగ్రహిస్తారో, వారి అనుగ్రహం వల్ల వీళ్ళకి ఎటువంటి భాగ్యం కలుగుతుందో ఈ శ్లోకం మనకు స్పష్టంగా చెబుతోంది. గరుడ పురాణంలో 10వ అధ్యాయంలో ఈ విషయాలన్నిటిని కూడాను 70వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెప్పిన మాటలండి ఇవన్నీని. ఆయుస్సు ప్రజా సంతతి, ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ. అబ్బో, మోక్షం దాకా కూడా వెళ్ళిపోయినారు. సుఖములు, సమస్తమైనటువంటి సుఖాలు. ప్రయచ్చంతి యథా రాజ్యం, రాజ్యం కూడాను. ప్రీత్యా నిత్యం పితామహా అని ఈ రకమైనటువంటి భావనలు కూడా కనపడుతున్నాయి. తర్వాత మళ్ళీ మాట్లాడుతూ గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు అంటారు, ఆయన్నారంటే అక్కడ కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడు గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువు, ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి జీవులున్నారే, వాళ్ళు ఏ రకమైనటువంటి దేహాల్ని ధరిస్తారు, ఎంతకాలానికి వాళ్ళకి మళ్ళీ మానవలోకం వస్తుంది, లేకపోతే ఇంకా ఇతర లోకాల్లో ఇతర జన్మలో కూడా ఉంటారా, అయితే ఇక్కడి నుంచి శరీరాన్ని పరిత్యజించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఎంతకాలం పడుతుంది, ఈ విషయాలన్నిటిని కూడా నాకు సవిరంగా వివరణగా మీరు దయచేసి అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుని అడుగుతారు. ఆయన ఆ తర్వాత వాటికన్నిటికీ సమాధానాలు చెబుతారు. చూద్దాం మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో. ఇప్పుడు ఇంతటితో సమాప్తం చేస్తున్నాం. స్వస్తి.